గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి పేరెంట్ టీచర్ మీటింగ్ వారధిగా నిలుస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై నిరంతరం ఆరా తీస్తూ ప్రోత్సహించాలని చెప్పారు. విద్యా వ్యవస్థలో సమాన భాగస్వామ్యం కోరుకుంటూ కేవలం విద్యార్థులు ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కేవలం కార్పొరేట్ పాఠశాలలో జరిగేటువంటి విధానం ఉన్నటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలో కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం పేటీఎం 3.0 పేరుతో ముఖ్యంగా ఎందుకంటే ఒక పక్కన చదువుని అభివృద్ధి చేయడం విద్యా వ్యాప్తి కోసం 67 లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇస్తూ రెండో పక్కన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇచ్చేటువంటి కిట్లు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హోలిస్టిక్ ప్రోగ్రెస్ షీట్తో పాటు పేటీఎం ఏదైతే ఎఫ్ఎల్ఎం విధానంతో కానీ టీఎల్ఎం స్టడీస్ కోసం ఉపాధ్యాయుల కోసం టీఎల్ఎం మెటీరియల్ ఇస్తూ ఈ విధంగా సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చేటువంటి విధంగా ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు అనేటు భావించేటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. విరివిరిగా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కానీ అలాగే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకులతో పాటు టీచర్స్ అలాగే ఎడ్యుకేషనల్ అధికారులందరూ కూడా భాగస్వాములై ముఖ్యంగా విద్యార్థుల ఉపాధ్యాయులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారి ఆలోచన విధానం ఉందో దాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ఉన్నత చదువుల కోసం వాళ్ళందరినీ కూడా దోహదపడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ